మన షర్మిల గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. విశాఖ జిల్లా వాసులకు, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి, దానితో నిస్సిగ్గుగా కుమ్మక్కైన చంద్రబాబు గారి టీడీపీ వైఖరిని ఎండగట్టడానికి జగనన్న నాయకత్వంలో ఇడుపులపాయలో జగనన్న తరపున చేపట్టిన ఈ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 11 జిల్లాలు దాటుకొని ఈ రోజు ఇక్కడ మీ సాక్షిగా విశాఖ జిల్లాలోకి అడుగు పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలు ఒక సువర్ణ యుగంలో సాగింది. ప్రతి వర్గం గురించి ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు కూడా అతీతంగా ఆలోచన చేసి ప్రతి తెలుగువాడు సంతోషంగా ఉండాలని తప్పించారు రాజశేఖర రెడ్డి గారు. రైతులకైతే అన్ని విధాలుగా అండదండగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. రైతుల కోసము ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను తలపెట్టారు రాజశేఖర రెడ్డి గారు. రైతులకు కావాల్సిన నీళ్లు ఇచ్చాడు, 7 గంటలు ఉచిత విద్యుత్ కూడా ఇచ్చాడు, మద్దతు ధర ఇచ్చాడు, అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఒకసారి 1300 కోట్లతో రైతుల మీద ఉన్న రుణాల వడ్డీని మాఫీ చేశాడు. 1200 కోట్లతో విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు. ఇంకొకసారి 12,000 కోట్లతో రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే. రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు గారు రైతులకి, మహిళలకి రూపాయికి పైగా వడ్డీకి ఇచ్చేవారు రుణాలు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావుల వడ్డీకే రైతులకి, మహిళలకి రుణాలు ఇచ్చారు. మన రాష్ట్రంలోని లక్షల మంది మహిళలు, బ్యాంకు ముఖము చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. విద్యార్థుల కోసమైతే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచన చేశారు. పేదరికమన్న కారణంతో మీ చదువులు ఆగిపోకూడదు, పేదరికమన్న ఊబి నుంచి ఆ కుటుంబం బయటికి రావాలి అంటే ప్రతి కుటుంబంలోనూ విద్యార్థులు పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలని రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారు. కనుకనే మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఎంఫార్మసీ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పించాడు. కాబట్టి మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద విద్యార్థులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుండగా ఆరోగ్యశ్రీ అని ఒక అద్భుత పథకానికి రూపకల్పన చేశాడు. డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరికి వైద్యం ఆగిపోకూడదని, డబ్బు లేని కారణంగా పేదవాడు వైద్యానికి నోచుకోకుండా పోకూడదని, పేదవాడు కూడా గొప్ప వైద్యం చేయించుకోగలగాలని, కార్పొరేట్ ఆసుపత్రికి పోయి తలెత్తుకుని వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా పొందిన రోజులవి. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయహస్తమైతేనేమి, ఇలాంటి ఏ పథకం తీసుకున్నా అద్భుతంగా చేసి చూపించారు రాజశేఖర రెడ్డి గారు. దేశమంతా 47 లక్షల పక్కా ఇళ్లు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 47 పక్కా ఇళ్లు కట్టారు పేదల కోసం. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఒక్క ఛార్జీ కూడా పెంచలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి నిజము
కానీ మన దురదృష్టం కొద్దీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఇప్పుడున్నది ఒక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో. ఇప్పుడు రైతులకి సాగునీరు లేదు, 7 గంటలు ఉచిత విద్యుత్ లేదు, మద్దతు ధర లేదు. రైతులకైతే పెట్టుబడులు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయాయి, కానీ మద్దతు ధర పెరగలేదు, రాబడి పెరగలేదు. ప్రతి రైతు అమ్మ వేసిన పంటలో నష్టమే వచ్చింది, అప్పులు పెరిగిపోయాయని ప్రతి రైతు బాధపడుతూనే ఉన్నాడు. ఇక మహిళలు పేదలైతే అమ్మ అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయాయి, బ్రతుకు భారమైపోయిందమ్మా అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఏ ఛార్జీలు పెరగకపోతే ఇప్పుడున్న ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఆర్టీసీ ధరలు 3 సార్లు పెరిగాయి. ఎరువుల ధరలు 300% నుంచి 800% వరకు పెరిగాయి. 305 రూపాయలున్న గ్యాస్ ధర ఈ రోజు 440 రూపాయలు. అది కూడా సబ్సిడీ ఉంటేనే. సబ్సిడీ లేకపోతే ఒక్క గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఏకంగా 1000 రూపాయలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రిజిస్ట్రేషన్ ట్యాక్సులు పెరిగాయి, వ్యాట్ ట్యాక్సులు పెరిగాయి. ఇక కరెంటు బిల్లులు అయితే ఏకంగా 30,000 కోట్ల రూపాయల్ని ప్రజల నెత్తిన మోపి వారి రక్తం పిండైనా సరే వసూలు చేయాలనుకుంటుంది ఈ కిరణ్ సర్కార్. ఇప్పుడున్న ఈ కిరణ్ సర్కార్ లో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది, 108, 104 కనుమరుగైపోతున్నాయి, ఫీజు రీయింబర్స్మెంట్ కుంటుపడింది. ఇప్పుడున్న ఈ కిరణ్ సర్కార్ లో పక్కా ఇళ్లకి పాడి కట్టారు. ఒక కొత్త రేషన్ కార్డు లేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వడం లేదు, ఉన్నాయి కూడా తొలగిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులని అట్టకెక్కించింది ఈ ప్రభుత్వం. ఒక పోలవరం ప్రాజెక్ట్ ని తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు 60 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి చేయని సాహసము రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. పోలవరం విషయంలో 7,20,000 ఎకరాలకు సాగునీరిచ్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, 540 గ్రామాలకు మంచినీళ్ళిచ్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, 960 మెగావాట్లు విద్యుత్నిచ్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కోసము రాజశేఖర్ రెడ్డి గారు 20 క్లియరెన్సులు తెచ్చి 3,300 కోట్లు ఖర్చు చేసి 38% పనులు పూర్తి కూడా చేశాడు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క అడుగంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందంటే వీళ్ళకు రైతుల మీద ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతూనే ఉంది. శ్రద్ధ అంటే ఇంకొక విషయం గుర్తొస్తుంది. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెబుతున్నారు, మద్యం షాపులకు సిట్టింగ్ రూమ్లు పెట్టుకోవడానికి అనుమతులను ఇస్తున్నారట. సిట్టింగ్ రూమ్లు పెట్టుకోవచ్చని ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పుడు మద్యం దుకాణాల్లోనే కూర్చొని ఇంకా ఎక్కువ మందు పోసి ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలన్నది కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన. ఒకవైపేమో గ్రామాల్లో ఉన్న మహిళలు మంచినీటి సౌకర్యం కల్పించండి ముఖ్యమంత్రి గారు అంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు మద్యం తాగడానికి సౌకర్యాలు కల్పిస్తున్నాడు. గ్రామాల్లో మహిళలు మరుగుదొడ్లు లేవు, మాకు మరుగుదొడ్లు కట్టించండి ముఖ్యమంత్రి గారు అంటే ఈ ముఖ్యమంత్రి గారేమో మద్యం షాపులకు సిట్టింగ్ రూమ్లు పెట్టిస్తాడట ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నియంత్రణ చేయాలి, మద్యం దుకాణాలను అదుపు చేయాలి అని ఆయన అంటుంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారేమో మద్యాన్ని ఇంకా పెంచుకోవడానికి, అమ్మకాలను ఇంకా ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇంకొన్ని రోజులు పోతే మద్యం ఎవరు ఎక్కువ తాగుతారో అని పోటీలు పెట్టి ఎక్కువ తాగిన వారికి బహుమతులు కూడా ఇచ్చేటట్టున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ప్రతి నెల పోయిన నెల కంటే 15% ఎక్కువ అమ్మకాలు చేయాలని టార్గెట్లు కూడా పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కేవలం 4 సంవత్సరాలలోనే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలిగారు అంటే ఈ కిరణ్ సర్కార్ కి మద్యం అమ్మకాల మీద ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతూనే ఉంది. అంతేకాదు, మహాత్మా గాంధీ మాకు ఆదర్శమని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఒక మద్యం మాఫియా డాన్ ను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా పెట్టుకుంది అంటే ఇక వీరిని ఏమనాలో కూడా నాకైతే అర్థం కావటం లేదు. మన కర్మ కొద్దీ పాలకపక్షం ఇలా ఉంటే ప్రతిపక్షమేమో చంద్రబాబు గారేమో పాదయాత్ర
ఒకప్పుడేమో సొంత మామను వెన్నుపోటు పడిచారు చంద్రబాబు గారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరినీ వెన్నుపోటు పడిచి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు చంద్రబాబు గారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీకి ఓటేసిన 70 లక్షల మందిని పిత్తోలం చేసి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చేశాడు ఒక్క మంత్రి పదవి కోసం. చంద్రబాబు గారేమో టీడీపీకి ఓటేసిన కోట్ల మంది ప్రజలను ప్రచోదన చేసి INGMR కేసులలో ఆయన మీద విచారణ జరగకుండా ఉండడానికి టీడీపీ పార్టీని ఈయన రాసిచ్చేశాడు కాంగ్రెస్ పార్టీకి. ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు. పాపం మంచివాడు అనుకుని పిల్లనిచ్చాడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ గారిని వెలేశాడు చంద్రబాబు గారు. పేదలని, రైతుల్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పురుగుల్లాగా చూశాడు చంద్రబాబు గారు. మన రాష్ట్రంలో దేవుని దయ కరువైపోయి తీవ్రమైన కరువు వచ్చి మన రాష్ట్రంలో పని దొరక లక్షల కొద్ది ప్రజలు పొట్టగొట్టి కోసము గ్రామాలను వదిలేసి, కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. విద్యార్థులు వచ్చి ముఖ్యమంత్రి గారు మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి అంటే లాఠీలతో కట్టించాడు చంద్రబాబు గారు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారు. గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చేది పేద ప్రజలని తెలిసి వాళ్లకు ఉచితంగా వైద్యం ఇవ్వాలనో, ఉచితంగా మందులు ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు గారికి ఎప్పుడూ రాలేదు. ఆ పేద ప్రజల దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలు కరెక్ట్ చేసిన ఘనుడు ఈ చంద్రబాబు గారు. ఎవరైనా వచ్చి పెన్షన్లు ఇవ్వండి అయ్యా, నా భర్త పోయాడు అంటే మీ ఊర్లో పెన్షన్లు వచ్చేవారు ఎవరైనా చనిపోతే అప్పుడు ఆ లిస్టులో మిమ్మల్ని చేరుస్తామనేవారు చంద్రబాబు గారి హయాంలో. వ్యవసాయము దండగా అన్న ఏకైక ముఖ్యమంత్రి మన దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు గారు మాత్రమే. ఈయన నిర్లక్ష్యానికి లోనయ్యి వ్యవసాయం అంతా కూలిపోయింది మన రాష్ట్రంలో. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి పాపం రైతులంతా అల్లాడిపోయి అప్పులు పాలైపోయారు. వేల కొద్ది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళని ఆదుకోండి అని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారిని కోరితే ₹1 కూడా సహాయం చేయలేదు చంద్రబాబు గారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారి హయాంలో చనిపోయిన రైతు కుటుంబాలను గుర్తుపెట్టుకుని ₹1,50,000 ఎక్స్గ్రేషియా ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. గ్యాస్ ధర చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన రోజున ₹145 ఉండింది. ఆయన దిగిపోయేసరికి దాన్ని ₹305 చేశాడు. అంటే గ్యాస్ ధరను రెట్టింపు చేసి వదిలాడనమాట. హార్స్ పవర్ ₹50 ఉన్న దాన్ని ₹625 చేసిన ఘనుడు ఈ చంద్రబాబు గారి. వరల్డ్ బ్యాంక్ తో నేను ప్రతి సంవత్సరము కరెంటు ఛార్జీలను 15% పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టింది కూడా ఈ చంద్రబాబు గారి. చంద్రబాబు గారు మనసు అని మాట అని ఒక పుస్తకం రాసుకున్నారు. దాంట్లో ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుంది అని పిచ్చి లెక్కలేసి చూపించారు చంద్రబాబు గారు. ఉచిత విద్యుత్ అసలు ఇవ్వనేకూడదు అని రాసుకున్నాడు మనసులోని మాట అని చంద్రబాబు గారు. సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారు, ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదని కూడా రాసుకున్నాడు ఆ పుస్తకంలో చంద్రబాబు గారు. ఇక పన్నుల గురించి, యూజర్ ఛార్జీల గురించి చంద్రబాబు గారు ఏం రాశారో ఆయన మాటల్లో మీకోసం చదువుతున్నాను. పన్నులని, యూజర్ ఛార్జీలను పెంచడానికి వారి ఆలోచన విధానాన్ని మార్చాలి అని నేను నిశ్చయించుకున్నాను అని రాసుకున్నాడు చంద్రబాబు గారు. విద్యుత్తు, నీరు, రవాణా, సాగునీరు మొదలైన వాటికి సున్నితంగా ఛార్జీలు వసూలు చేయాలి. పన్నుల ఆదాయాన్ని పెంచుకోవాలి. వినియోగదారుల ఛార్జీలు బాగా పెంచాలి. అర్జెంటుగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉచిత సేవల కాలము చెల్లిపోయింది, వెళ్లిపోయింది.
చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పన్నుల మీద పన్నులు వేసి పేదల నడ్డి విరిచి ప్రజలను కాల్చుకు తిన్నాడు చంద్రబాబు గారు. శాకాహారిగా మారాను అని జపం చేస్తూ చెరువులో ఉన్న ఒక కొంగ అదే చెరువులో ఉన్న చేపలన్నీ తినేసే మాయ కొంగ లాంటి వాడు చంద్రబాబు గారు. ఎన్టీఆర్ గారు 2 వాగ్దానాలు ఇచ్చాడు. పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు, 2 రూపాయలకు కిలో బియ్యం అన్నాడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు. అంతెందుకు చంద్రబాబు గారు స్వయంగానే 2 ఇంకా వాగ్దానాలు చేశారు. చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు, మహిళలందరికీ బంగారు మంగళసూత్రాలు ఇస్తాడట, బాలికలకు సైకిల్ ఇస్తాడట, ఆడపిల్ల పుడితే 1,00,000 రూపాయలు ఇస్తాడట. ఇలాంటివి ఎన్నో వాగ్దానాలు చేశాడు చంద్రబాబు గారు. అధికారంలో ఉన్నాడు కదా, ఇస్తాడు కాబోలు అని పాపం మహిళలంతా ఎదురు చూస్తే ఎవ్వరికి ఏది ఇవ్వలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు మళ్ళీ అవే వాగ్దానాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. బాలికలు పుడితే, ఆడపిల్ల పుడితే 2 లక్షలు ఇస్తాడట, బాలికలకు మళ్ళీ సైకిల్ ఇస్తాడట, వారికి ఉచితంగా చదువు చెప్పిస్తాడట, ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాడట. ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు చంద్రబాబు గారు అంటే సమాధానం రాదు. ఒక సామెత ఉంది, దున్నపోత ఎందుకు దున్నలేదు అంటే ఆ దున్నపోత అందంట పగలు ఎండ, రాత్రి చీకటి అందంట దున్నపోతు. దున్నపోతు పని చేయదు. మన చంద్రబాబు గారు అధికారంలో ఉన్నా చేయరు, అధికారం ఇచ్చినా చేయరు. ఆయన అంతే. అది చంద్రబాబు గారి నైజం. జగనన్న జననేతగా ఎదుగుతుంటే ఓర్వలేకపోయారు ఈ చంద్రబాబు గారు, కాంగ్రెస్ నాయకులు. జగనన్న రాజశేఖర రెడ్డి గారి సిసలైన వారసునిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటుంటే ఓర్వలేకపోయారు ఈ చంద్రబాబు, కాంగ్రెస్ నాయకులు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు, జగనన్న ప్రజల మధ్య ఉంటే ఇక కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు మనుగడ ఉండదని, ఆ 2 పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని వీళ్ళకు తెలుసు. అందుకనే 2 పార్టీలు కలిసి కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని ఉసుగొల్పి జగనన్నను జైలు పాలు చేశారు. 10 మంది బలహీనులు ఒక బలవంతుని కొట్టొచ్చేమో కానీ ఈ చంద్రబాబు, కాంగ్రెస్ నాయకులు లాంటి 100 మంది గుంతనక్కలు ఏకమైన కుమ్మక్కైనా సింహం లాంటి జగనన్నను ఏమీ చేయలేవు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివాడి పక్షాన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. జగనన్న ఏ తప్పు చేయలేదు, అందుకే ధైర్యంగా ఉన్నాడు. బోనులో ఉన్న సింహము సింహమే. ఉదయించే సూర్యున్ని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆపడమో ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకుల తరం కాదు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మన అందరినీ రాజైన రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. మళ్ళీ రాజైన రాజ్యం వచ్చే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. రాబోయే రాజైన రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న కన్నా ప్రతి కలను జగనన్న నెరవేరుస్తాడు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న రాజన్న కలని జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. ఏ ఒక్కరూ గుడిసెలలో ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కలని జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. ఏ విద్యార్థి డబ్బు లేని కారణంగా చదువు ఆగిపోకూడదు, ప్రతి ఒక్కరూ గొప్ప చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కలని జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నవాడు నష్టపోకుండా రైతు పండించిన పంటకు లాభానికి అమ్ముకునేటట్టు, అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే రాజన్న
రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా మన అక్క చెల్లెలకు వారి బిడ్డలు చదివించుకోవడం కోసము 2 బిడ్డలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు 500 రూపాయలు నెలకు, అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700 రూపాయలు, అంటే సంవత్సరానికి 8,400 రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి చొప్పున నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. డిగ్రీ అయితే నెలకు 1000 రూపాయలు, అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వృద్ధులకి, వితంతులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. రాబోయే రోజులు మంచి రోజులు. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. జగనన్న వస్తాడు, రాజన్న రాజ్యాన్ని తప్పకుండా స్థాపిస్తాడు. త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత ఇంకొన్ని నెలలకు జనరల్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. దానితో ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు గట్టిగా బుద్ధి చెప్పి వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము తప్పకుండా వస్తుంది. వైఎస్ఆర్సీపీకి వేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషిని మీరు నమ్ముతున్నారని చాటి చెప్పినట్టు ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి వేసే ప్రతి ఓటు జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది. ఆఖరిగా మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేమున్నామని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి